Exercise 2.2, 8th class, 6th problem. 3 consecutive integers add up to 51. What are these integers? The 3 consecutive integers. Integers అంటే మనకు తెలుసు పాజిటివ్ నెంబర్స్, 0 నెగిటివ్ నెంబర్స్, వీటినన్నింటినీ కలిపి మనం ఇంటీజర్స్ అంటారు. ఏదైనా సరే ఒక ఇంటీజరు దాని పక్కన కాన్సిక్యూటివ్ అంటే దాని వరుస క్రమం అని, పక్కన ఇంటీజర్కి ఒక 1 ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఇంటీజర్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ దాన్ని ఏమవుతుంది x+1 అవుతుంది. మరి దాని పక్కన ఉండేది ఏమవుతుంది, దీనికి x+1కి ఇంకొక 1 యాడ్ చేయాలి, x+1 + 1, అప్పుడు ఏమవుతుంది x+2. సో ద 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ x1, x+1 ఒకటి, x+2 ఒకటి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ద కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యాడ్ అప్ టు 51, అంటే ఆ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని మనం యాడ్ చేస్తే 51 వస్తుందంట. సో వాట్ ఆర్ దీస్ ఇంటీజర్స్, అప్పుడు మనం ఆ ఇంటీజర్స్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ మనము ఏం చేస్తామరా అంటే, ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారం x+1 + x+2 = 51, అంతే కదా. 3 ఇంటీజర్స్ కలిపితే 51 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. x+1 + x+2 = 51. ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x, మొత్తం ఎంత 3x అవుతుంది. 3x + 1 + 2 ఎంత 3 = 51. సో 3x = 51. ఇక్కడ 3xని యాడ్ చేస్తూ ఉంది, కి ఈ వైపు వస్తే ఏమొస్తుంది -3 అవుతుంది. అప్పుడు 3x = ఎంత 48, అంతే కదా. 51లో 3 పోతే 48, అప్పుడు x = 48/3. క్యాన్సిల్ చేద్దాము. 3 1s are 3, 18 వస్తుంది. 3 6s are 18, అప్పుడు ఎంత వస్తుంది, x = 16. అంటే మనము ఇంటీజర్స్లో ఫస్ట్ ఇంటీజర్ని కనుక్కున్నాం 16. ఇంటీజర్స్ ఏమేమి తీసుకున్నాము, ఒకటి x, ఇంకోటి x+1, ఇంకోటి వచ్చి x+2 కదా. ఫస్ట్ x ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది 16 + 1, ఇంకొకటి 16 + 2. చూడండి 16, 17, 18. ఒకవేళ ఇది మనం చేసిన ప్రాబ్లం కరెక్టా తప్ప చెక్ చేయాలంటే ఏం చేయాలా, 3 ఇంటీజర్స్ని ఏం చేయాలా, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత రావాలా మనకి, 51 రావాలా. చూద్దాం యాడ్ చేస్తే ఎంత వస్తుందని. 6 ఒక 7 ఎంత వస్తుంది, 13 ఒక 8 21. చూడండి 3 2 5 51 వచ్చేసిందా. 7th ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 888. ఫైండ్ ద మల్టిపుల్స్. ఇక్కడ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ అంటే ఇంతకుముందే చెప్పినాను, వరుస క్రమంలో ఉండేది, అంటే పక్కన వచ్చేవి. కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్స్ ఏమి, మల్టిపుల్స్ అంటే ఏం లేదు. 8 1s are 8 ఉంది కదా, 8 2s are 16, 8 3s are 24. వీటిని మల్టిపుల్స్ అంటారు. 8 యొక్క మల్టిపుల్స్ అంటే ఏమేమి, 8 16 24 32 40 48, వీటిని మల్టిపుల్స్ అంటారు. ఇక్కడ ఏం ప్రాబ్లంలో ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే పక్కన వచ్చే 8 యొక్క మల్టిపుల్స్, దాన్ని యాడ్ చేసినామంటే 888 వస్తుంది. అయితే ఆ మల్టిపుల్స్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమొస్తుంది, x, ఇంకోటి వచ్చి x+1, x+2. ఎందుకు పక్కన కదా. ఫస్ట్ నెంబర్ x అని అనుకుంటే దాని తర్వాత వచ్చే నెంబరు 1 యాడ్ అవుతుంది, దాని తర్వాత వచ్చే నెంబరు 2 యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారు, మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 యొక్క మల్టిపుల్స్ అంటే ఇక్కడ మనము మల్టిప్లై చేయాలి. చూడండి 8తో మల్టిప్లై చేస్తాం. తర్వాత ఏం చెప్పారు, సమ్ చెప్పినారు, అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇలా తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని తీసుకొని దాన్ని 8 యొక్క మల్టిపుల్తో అంటే 8తో మల్టిప్లై చేయాలా. దాన్ని సమ్ చేస్తే మనకి 888 వస్తుంది. ఇప్పుడు నెంబర్స్ని కనుక్కుందాం. 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇంతకుముందు తీసుకున్నాం కదా. ఒకటి 8x అయితే ఇంకోటి 8 × x+1 అవుతుంది, ఇంకోటి 8 × x+2 అవుతుంది. మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, 8x + 8 × x+1 + 8 × x+2 = 888. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 8x ఇక్కడ చూడండి, x+1ని 8 మల్టిప్లై చేస్తుంది. సో ఈ 8 ఈ టర్మ్లోని ప్రతి నెంబర్తోనూ మల్టిప్లై చేస్తుంది అనమాట. సో 8 × x 8x + 8 × 1 8
అదేలాగా ఇక్కడ చూద్దాం చూడండి, 8ని ఎక్స్తోనూ మల్టిప్లై చేయాలా, 2తోనూ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 8x ప్లస్ 8 2 సార్ 16 ఈజ్ ఈక్వల్ టు 888. ఇవి చూడండి వేరియబుల్ ఉండే టర్మ్స్ చూడండి, ఇది 8x, ఇక్కడ 8x, ఇక్కడ 8x, వాటిని యాడ్ చేసుకుందాం. ఎంత వస్తుంది, 24x ప్లస్ ఈ 8 16ని యాడ్ చేయండి, 24 వస్తుంది, 888. ఇప్పుడు చూడండి ఇక్కడ 24x అనేది వేరియబుల్ ఉండే ఒక నెంబరు, ఇది వచ్చి కాన్స్టెంట్ వాల్యూ. ఈ వాల్యూని వచ్చి ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు ట్రాన్స్ఫర్ చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుంది, 24x ఈజ్ ఈక్వల్ టు 888 మైనస్ 24 కదా, ఈ పక్క ప్లస్ 24 ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వస్తే మైనస్ 24. సో 888లో నుంచి 24ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 8లో 4 పోతే 4, 8లో 2 పోతే 6, ఇక్కడ 8. అప్పుడు ఏమొస్తుంది, 24x ఈజ్ ఈక్వల్ టు 864 వస్తుంది. మనకేం కావాలా, ఎక్స్ కావాలా. ఇంతకుముందే చెప్పాను నేను, 24x అంటే 24 ఇంటూ ఎక్స్, అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉంది ఎక్స్ని. సో ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది. సో 864/24, 864ని 24తో డివిజన్ చేద్దాం. 24 3s are 3 4s are 12, 3 2s are 6, ఒక 1 7, 6లో 2 పోతే 4, 8లో 7 పోతే 1, ఇక్కడ వచ్చి ఇంకొక 4ని ఇక్కడ కింద తీసుకుందాం. ఇప్పుడు 24 6 టైమ్స్లో పోతుందమ్మా, 144. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 36. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు మనము కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఏం తీసుకున్నాము, 8x, 8 ఇంటూ x ప్లస్ 1, 8 ఇంటూ x ప్లస్ 2 తీసుకున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మిగతా మల్టిపుల్స్ని కనుక్కుందాం. ఒకటి వచ్చి 8x, ఇంకోటి వచ్చి 8 ఇంటూ x ప్లస్ 1, ఇంకోటి వచ్చి 8 ఇంటూ x ప్లస్ 2 కదా. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, 36. సో 8 ఇంటూ 36, ఇంకోటి వచ్చి 8 ఇంటూ 36 ప్లస్ 1, ఇంకోటి వచ్చి 8 ఇంటూ 36 ప్లస్ 2. సో 8 ఇంటూ 36 ఎంత, 36ని 8తో మల్టిప్లై చేద్దాం. 8 6s are 48, 8 3s are 24, 24 ఒక 4 28. సో ఇది ఎంత వచ్చింది, 288. ఇప్పుడు ఇది 8 ఇంటూ 36 ప్లస్ 1 37 కదా. ఇప్పుడు 37తో మల్టిప్లై చేద్దాం. 37 8s are 56, 8 7s are 56, 8 3s are 24, 24 ఒక 5 29. సో 296. ఇంకొకటి, సో ఇక్కడ ఏమొస్తుంది, 8 ఇంటూ 36 ప్లస్ 2 ఎంత, 38, అంటే 8 ఇంటూ 38, 38తో మల్టిప్లై చేద్దాం 8ని. 8 8s are 64, 8 3s are 24, 24 ఒక 6 30. సో 304. సో కాన్సిక్యూటివ్ 8 మల్టిపుల్స్ ఏమవుతుంది, 288, 296, 304. మనం వేసిన ప్రాబ్లం కరెక్టా తప్ప చెక్ చేద్దాం. సో ఈ 3 యాడ్ చేస్తే ఎంత రావాలా, 888 వచ్చింది. వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఏమేమి, 288, 296, 304. సో 8 ఒక 6 ఒక 4 18 వస్తుంది. 8 9 ఒక 1 వస్తుంది, 10 18 వస్తుంది. ఇక్కడ చూడండి 4 5 ఒక 8, 888. సో మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. 8th ప్రాబ్లం, ద 3 consecutive integers are such that when they are taken in increasing order and multiplied by 2, 3 and 4 respectively, they add up to 74. Find these numbers. ఇక్కడ ఏమంటే మనకి 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని తీసుకోమన్నారు. ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని x ప్లస్ 1 x ప్లస్ 2 అనుకుందాం. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏం చెప్పారు, ఇంకా వెన్ దే ఆర్ టేకెన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ మల్టిప్లైడ్ బై 2 3 4 రెస్పెక్టివ్లీ. అంటే ఈ మూడింటిని ఒకదాన్ని 2తో మల్టిప్లై చేయాలా, ఇంకోదాన్ని 3తో మల్టిప్లై చేయాలా, ఇంకోదాన్ని 4తో మల్టిప్లై చేయాలా. అంటే ఏమొస్తుంది, 3తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2x అవుతుంది. సెకండ్ టర్మ్ని ఏం చేయాలా, 3తో మల్టిప్లై చేయాలి, అంటే ఏమి 3 ఇంటూ x ప్లస్ 1. థర్డ్ ఇంటీజర్ని ఏం చేయాలా, 4తో మల్టిప్లై చేయాలి, 4 ఇంటూ x ప్లస్ 2. మళ్ళీ ఏం చెప్పారు, దే యాడ్ అప్ టు 74. వీటిని యాడ్ చేస్తే 74 వస్తుంది. ఇప్పుడు ఫైండ్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్ని మనం లెట్ ద 3 consecutive integers
ఆర్ ఏమి ఒకటి ఎక్స్ అనుకుందాం, ఇంకోటి x+1 అనుకుందాం, ఇంకోటి x+2 అనుకుందాం. ప్రాబ్లంలో ఏమిచ్చారు? గివెన్ ఏమిచ్చారు? ఫస్ట్ ఇంటీజర్ని వచ్చి 2తో మల్టిప్లై చేయాలి, 2x కదా. సెకండ్ ఇంటీజర్ని ఏం చేయాలా? 3తో మల్టిప్లై చేయాలి, 3 × x+1. థర్డ్ ఇంటీజర్ని ఏం చేయాలా? 4తో మల్టిప్లై చేయాలి, x+2, 4 × x+2. మళ్ళీ ఏం చేయమన్నా? దీన్నంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 74. అయితే ఇప్పుడు x వాల్యూని కనుక్కోవాలి. సో ఎలా చేద్దామో చూద్దాం. 2x ఇంతకుముందే చెప్పినట్లు ఈ 3 ఎక్స్ని మల్టిప్లై చేయాలా, 1ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 3 × x 3x, 3 × 1 3. ఇక్కడ కూడా అంతే, 4xని మల్టిప్లై చేయాలా, 2ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 4x + 4 2s are 8 = 74. ఇప్పుడు చూడండి, వేరియబుల్ ఉండేవి మాత్రమే తీసుకోండి. 2x 3x 4x. ఇక్కడ x మాత్రమే వేరియబుల్ కాబట్టి ఈ మూడింటిని మనం యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? అన్నిటికీ పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి. సో 2x ఒక 3x 4x ఎంత అవుతుంది? 2x 3x ఒక 4x ఎంత అవుతుంది? 9x అవుతుంది. 2 3 5 4 9. సో 9x ప్లస్ మిగిలింది ఏమి? 3 + 8 ఎంత? 11 = 74. అప్పుడు ఏమొస్తుంది? 9x = 74. ఈ +11 = ఇవైపు వస్తే ఏమొస్తుంది? -11 అవుతుంది. అప్పుడు 74ని 11తో తీసేద్దాం. 74లోంచి 11 తీసేద్దాం. 4లో 1 పోతే 3, 7లో 1 పోతే 6. ఇప్పుడు 96 = 63. x = 63/9. ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ పోతుంది. 9 1s are 9 7s are. సో x = 7. ఇంకా మనము సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమవుతుంది? ఇక్కడ ఒకటి x వచ్చింది. అప్పుడు నెక్స్ట్ నెంబర్స్ ఏమవుతుంది? ఇక్కడ ప్రాబ్లంలో ఏం చెప్పాము? ఇది x+1 x+2. అప్పుడు ఏమవుతుంది? ఇది 7 అయినప్పుడు 7 + 1 8 అవుతుంది. అంటే 7 8 9 అవుతుంది. The 3 consecutive ఇంటీజర్స్ ఏమొస్తుంది? x+1 x+2 కదా. అంటే ఏమవుతుంది? 7 7 + 1 8 7 + 2 9 అవుతుంది. The ages of Rahul and Harun are in the ratio 5:7. 4 years later, the sum of their ages will be 56. What are their present ages? So, the ages of Rahul and Harun are in the ratio 5:7. సో వాళ్ళ రాహుల్ అండ్ హారూన్ ఏజెస్ రేషియోస్ ఎంత ఉంది? 5:7 ఉంది. 4 years later అంటే ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ ఏజెస్ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే యాడ్ చేయాలి, సమ్ చేయాలి. చేస్తే ఎంత వస్తుందంట? 56 వస్తుంది. వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజ్? అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత? లెట్ ద ఏజ్ ఆఫ్ రాహుల్ ఎంత? రేషియో వచ్చి 5:7. నెంబర్గా తీసుకున్నప్పుడు 5x తీసుకోవాలి. రేషియో అంటే ఏం లేదు మా, దీనికి ముందు ఏం చేస్తాం? ఏదో ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని ఒకే నెంబర్తో మనం ఏం చేస్తాం? డివిజన్ చేస్తాం అనమాట. సో ఒకే నెంబర్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఒకే వేరియబుల్ తీసుకోవచ్చు. సరేనా? రేషియో ఉన్నప్పుడు 5:7 అన్నప్పుడు మీరు నెంబర్గా తీసుకున్నప్పుడు 5x 7xగా తీసుకోవాలి. సో ద ఏజ్ ఆఫ్ రాహుల్ = 5x. ద ఏజ్ ఆఫ్ హారూన్ = 7x. ఆఫ్టర్ 4 years ఏమవుతుంది? వాళ్ళ ఏజ్ ఈ ఏజ్తో +4 యాడ్ చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది? ఆఫ్టర్ 4 years ద ఏజ్ ఆఫ్ రాహుల్ 5x + 4. ద ఏజ్ ఆఫ్ హారూన్ 7x + 4. ఆఫ్టర్ 4 years తర్వాత వీళ్ళిద్దరు ఏజ్లో యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 56 years. సో ప్రాబ్లంలో ఏం చెప్పారు? గివెన్ 5x + 4 + 7x + 4 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వీళ్ళ ఇద్దరు ఏజ్లో యాడ్ చేస్తే 56 వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 5x + 4 + 7x + 4 = 56. ఇక్కడ వేరియబుల్ 5x 7x ఉంది కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 5x 7x ఎంత? 12x ప్లస్ 4 + 4 ఎంత? ఇదొక 4 ఇదొక 4 ఎంత? 8 = 56. సో 12x ఏమవుతుంది? 56. ఈ +8 ఈ వైపు వస్తే -8. సో 12x = 48. 56లో 8 పోతే
48 అంతే కదా, 16లో 8 పోతే 8 4 48. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48/12. ఎందుకు 12x అంటే 12 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క వస్తే ఏమొస్తుంది, డివిజన్ చేస్తుంది. సో 48/12, 12 1s 12 4s. సో ఎక్స్ వాల్యూ వచ్చి 4 వచ్చింది. అంటే వాళ్ళ రేషియోస్ ఉన్నాయి కదా 5:7, అంటే దేంతో డివిజన్ చేసి ఉంటారు 4, అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఏజ్లు కనుక్కుందాం. ద ఏజ్ ఆఫ్ రాహుల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5x కదా, అంటే 5 ఇంటూ 4 ఎంత 20. ద ఏజ్ ఆఫ్ హరుణ్ ఎంత 7x, అంటే ఎంత 7 ఇంటూ ఎక్స్ అంటే 7 ఇంటూ 4 ఎంత వస్తుంది 28 years.